నమస్తే. దేవరలో హైలైట్స్ ఏంటి? దేవర సినిమాని ఎందుకు చూడాలి? అయితే దేవరకు సంబంధించి కొన్ని హైలైట్ పాయింట్స్ ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. దాంట్లో హైలైట్ పాయింట్స్ అనేది మనకు చెప్తారు. సో నమస్తే. నమస్తే. దేవర సినిమాకి సంబంధించి చాలా కాలం తర్వాత వస్తుంది. అదిగాక మన కొరటాల శివ డైరెక్షన్లో రాబోతుంది. ఆచార్య తర్వాత కొంత డిజాస్టర్ని మూట కట్టుకున్నటువంటి కొరటాల శివ ఇప్పుడు ఎలాంటి ఏమంటారు జిమ్మిక్కులు చేశాడు దేవర్లో? దేవర ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? అంటే ఆయన చెప్పే కథ చూస్తుంటే చాలా పెద్ద కథలాగా ఉందండి. దాదాపు 12 years జర్నీ కథ అంటున్నారు. అంటే 2 పాత్రలు ఉంటాయా 3 పాత్రలు ఉంటాయా అనేది క్లారిటీ లేదు. అది కొంతమంది ఏమంటున్నారంటే దేవర అనే పాత్ర ఒకటి, వరద అనే పాత్రనే వర అంటారు. 2 పాత్రలు ప్రధానంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే జాన్వీ కపూర్కి తోడుగా ఇంకో హీరోయిన్ మరాఠీ నటి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా గతంలో పాత హీరోయిన్లు వాళ్ళని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు తండ్రి పాత్రలకి వాటికి. అలా కాకుండా ఇది కొత్త ప్రయోగం చెప్పాలి. మనకు తెలియని ముఖాన్ని తీసుకొచ్చి అదొక ప్రయోగంలాగా చేశారు. అలా సక్సెస్ అయితే ఇదే కంటిన్యూ అవుతుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు దీంట్లో వాడిన అండర్ వాటర్ సీక్వెన్స్ అనేది చాలా హైలైట్ అట. దాదాపు 40 minutes ఉంటుంది. ఆ షార్క్ షాప్తో ఉన్నది అంతా. దీనికోసం ఒక భారీ సముద్రాన్ని, ఆర్టిఫిషియల్ సముద్రాన్ని క్రియేట్ చేశారట. ఆ పడవలు కూడా సాబు సిరిల్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్లు వాటిని తయారు చేశారట. అది హైలైట్ చెప్తున్నారు. అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ సన్నివేశం ఒకటి, క్లైమాక్స్ సన్నివేశాలు చాలా ప్రధాన హైలైట్గా ఉంటాయని చెప్తున్నారు. అలా చూసుకున్నప్పుడు ఈ సినిమా ఏంటంటే 9 గంటల సినిమా అనుకున్నారట కొరటాల శివ గారు. కానీ మరి కుదించుకుని 2 పార్ట్లుగానే దీన్ని కుదించి చేస్తున్నారని టాక్ అయితే ఉంది. అంటే 1980s 90sలో కథగా చెప్తున్నారు. అంటే తీర ప్రాంతాల్లో జరిగే మత్స్యకారుల సమస్యలతో ఉండే కథగానే చెప్తున్నారు. ఇది గతంలో రాజమౌళి గారి సినిమాకి సంబంధించి చూస్తే సేమ్ ఇదే తీర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే లంక నుంచి ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే సినిమా ఏదైతే ఉందో రాజమౌళి గారి సినిమా ఛత్రపతి. సో ఛత్రపతి కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క పేద ప్రజలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సమస్యలు ఇవి చూసాం. సో ఇలానే ఉండబోతుందా సినిమా? అదిగాక మీరు ఏమంటున్నారంటే దాదాపు 12 ఏళ్ల పాటు జర్నీ చేస్తున్నటువంటి కథ అని చెప్పేసి అంటున్నారు. సో నిడివి 9 గంటల్ని 2గా కుదిస్తే దాదాపు 4.5 గంటలు, అంటే కనీసం 3 గంటల సేపు డ్యూరేషన్ చూసుకోవచ్చు అంటారు ఈ సినిమాది. అంటే ఉంది. కానీ ఇప్పుడు కూడా మొన్న సినిమా కూడా 3 గంటలు వచ్చిందంట సెన్సార్ టాక్ దీంట్లో. కానీ అక్కడ కూడా కొంత కుదించారట. క్రిస్పీగా చేద్దాం, ఎందుకు వచ్చిన సమస్య మళ్ళీ అనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకుని కొంత కట్ చేసిన తర్వాత ఇప్పుడు రిలీజ్ కాబోతున్న సినిమా ఉంది. అది అంటే ఆయన చెప్పుదలుచుకున్న కథ అయితే 9 గంటలు ఉంటుందట. మన జనాలకు అంత ఓపిక ఉన్నారు కదా, 3 పార్ట్లు తీయాల్సి వస్తుంది అప్పుడు. అందుకోసం అని చెప్పేసి దీన్ని 2 పార్ట్లుగానే కుదించేసి చేస్తున్నారనేది టాక్ అయితే ఉంది. అలాగే మరి డ్యూయల్ రోల్ అనుకుంటే 3 పాత్రలు అనే టాక్ ఉంది. డ్యూయల్ అనుకుంటే దానికి క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే నైట్ 1 గంట నుంచే షోలు పడుతున్నాయి. దాదాపు అక్కడ యూఎస్లో ఎప్పుడైతే ఏ టైంకి అయితే స్టార్ట్ అవుతాయో అదే టైంకి ఇక్కడ కూడా షోలు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. నైజాంలో దాదాపు 29 థియేటర్లో షోలు పడుతున్నాయి. అలాగే ఇబ్రహీంపట్నంలో కొన్ని థియేటర్లో బ్లాక్లో అమ్ముతున్నారు. థియేటర్ వాళ్ళే 800కి అమ్ముతున్నారని తెలిసిన తర్వాత తహసీల్దార్ గారు వాళ్ళు వెళ్ళి రైడ్ చేసి కేసులు బుక్ చేశారు. అలా ఏపీలో కూడా జరిగితే ఖచ్చితంగా ఎంఆర్ఓలు వాళ్ళు అటాక్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే బయట ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఆన్లైన్ బుకింగ్ వరకు కొంత జరగకపోయినా కానీ డైరెక్ట్గా బుకింగ్లో ఇచ్చే టికెట్ల వరకు బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఈ తెలంగాణలో ఇబ్రహీంపట్నంలో ఇవాళ తహసీల్దార్ గారు వెళ్ళి అది ఆన్లైన్ వాళ్ళు బ్లాక్ చేసుకోవడం జరుగుతుంది. టికెట్లు ఏం చేస్తున్నారంటే ముందు బ్లాక్ చేసేస్తున్నారు, ఆ తర్వాత ఒక్కొక్కటి కూడా వదులుతూ ఉంటారు. అది బుక్ మై షోలో జరుగుతుందా లేకపోతే థియేటర్లో అక్కడ వాళ్ళ ఆప్షన్ అనేది థియేటర్లో ఉంటుందని తెలియదు. కానీ మొత్తానికి అదొకటి జరుగుతుంది. అయితే రేపు పొద్దున్న రిలీజ్ కాబోయే సినిమా ఏదైతే ఉందో దీనిపైన అంచనాలు ఎలా ఉన్నాయంటారు? బ్లాక్ మార్కెట్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సో దీనిపైన ఎలా ఉంది టాక్ అంటే ఏం చెప్తారు? అంటే కొంత పాటల పరంగా వీక్ టాక్ అయితే నడుస్తుందండి. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సులు బాగా చేయగలడు. అలాంటి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో పాటలు వీక్గా ఉన్నాయి. మొన్న జాన్వీ కపూర్తో ఇష్టమల్లే సాంగ్ కూడా అంత ఇదిగా లేదు. అంతకుముందు ఉన్న సాంగ్ కూడా అంత ఇది లేదు. పాటలు వీక్ ఉన్నాయనే టాక్ ఉంది. అలాగే మరి ఇక రికార్డింగ్ పరంగా అనిరుద్ధ్ మీద కొన్ని నమ్మకాలు పెట్టుకున్నారు. అది రికార్డింగ్ హైలైట్ అవ్వాలి. సైఫ్ అలీ ఖాన్, మరి మలయాళ నటుడు చాకో ఉన్నాడు. ప్యాడింగ్ అంతా భారీ ప్యాడింగే ఉంది. అలాగే కలర్ టోన్ 3 కలర్ టోన్స్ వాడారట దీనికి సంబంధించి. అది కూడా చెప్తున్నారు. డార్క్ అనే కాకుండా 3 కలర్ టోన్స్లో చేశారనేది ఉంది.
ఇలాంటి హైలైట్స్ అన్ని చాలా ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. కానీ మిగతా వేరే భాషలో చూసుకుంటే కొంత ఏదైతే బాలీవుడ్లో కొంత సరైనటువంటి ఒక రెస్పాన్స్ రావడం లేదని అయితే కొంత కథనాలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో పర్లేదు, మలయాళంలో పర్లేదు, కానీ ఏదైతే హిందీ వర్షన్కి వచ్చేసరికి కొంత అంత ఎక్కువ క్రేజ్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ తమిళనాడులో చూసుకుంటే మనకి ఏదైతే రాబోతున్న కార్తీ సినిమా ఉందో ఆ కార్తీ సినిమా కొంత అడ్డుకట్టగా కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇది నిజమేనా? కరెక్టే. తమిళ్లో కూడా సత్యం సుందరం అనే పేరుతో మన తెలుగులో 28 రిలీజ్ అవుతుంది. ఆ సత్యం సుందరం ఎఫెక్టు ఈ సినిమాకి బుకింగ్స్ మీద పడుతుందని చెప్పి టాక్ అయితే ఉంది. ఎందుకంటే అది సూర్య ఓన్ ప్రొడక్షన్, అరవింద్ స్వామి ప్లస్ కార్తీ ఉన్న సినిమా కాబట్టి తమిళనాడులో అంత స్పందన లేదు. అలాగే హిందీ మార్కెట్లో కూడా అంత స్పందన లేదంటున్నారు. కాకపోతే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో మాత్రం దాదాపు 11 లక్షల టికెట్లు తెగినాయని చెప్పి చెప్తున్నారు. అలా చూసుకున్నప్పుడు 75 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వస్తుందన్నారు. అట్లా చూసుకున్నప్పుడు 50 కోట్లు మనకి షేర్గా మనం చూడొచ్చు. అదండి. అయితే మొత్తానికి బాలీవుడ్లో ఒక పెద్ద స్టార్స్ మూవీస్ ఏమైనా రిలీజ్ ఉన్నాయంటారా? బాలీవుడ్ అదొకటి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమా టైంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో కానీ వేరే సినిమాలు అంత అంచనాలు ఉన్న సినిమాలు లేకపోవడంతో ప్లస్ అని చెప్పాలి. మరి తొలి సినిమా పరంగా తొలి రోజు రికార్డుల పరంగా చూసుకుంటే ఏమి చేస్తుంది అనేది కూడా మనకి ఇప్పుడే అంచనాలకు అందట్లేదు. సో ఇక్కడ తెలుగులో కూడా చూసుకుంటే గతంలో కొంత భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటి అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేదా నందమూరి ఫ్యామిలీకి కావచ్చు, లేదంటే మటుకు నారా ఫ్యామిలీకి కావచ్చు, కొంత గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ వల్ల కొంత టికెట్లు కానీ లేదంటే మనకు ఓపెనింగ్స్లో కూడా కొంత దెబ్బతీసే అవకాశం ఉందని చెప్తుంటారు. అదేమైనా కనిపిస్తుందా తెలుగు రాష్ట్రాలలో? ప్రస్తుతానికైతే లేదండి. కాకపోతే ఏంటంటే అరవింద్ సమేత తర్వాత చేస్తున్న సోలో హీరోగా చేసిన సినిమా ఇదే కాబట్టి వీర రాఘవ పాత్ర అక్కడ అరవింద్ సమేతలో. ఈ సినిమాకి వచ్చేసరికి మరి దేవర, వరద ఇలా 2-3 రకాల పేర్లు ఉన్నాయి. మరి సోలో హీరోగా మళ్ళీ తను ప్రూవ్ చేసుకుని ఒక కొత్త రికార్డుకి అయితే సిద్ధమయ్యాడు. అది కూడా ఒక కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. సోలో హీరోగా వచ్చిన సినిమాల రికార్డుల్లో కూడా మనం మాట్లాడాం. దాంట్లో ఒక రికార్డు అయితే క్రియేట్ అయ్యే అవకాశం జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. టైం కూడా రిలీజ్ అయిన టైం కూడా అనుకూలంగా ఉంది. అయితే దేవర్ రిలీజ్ అయిన తర్వాత దసరా సెలవులు రాబోతున్నాయి. సో ఈ దసరా సెలవులు ఏమైనా హెల్ప్ చేయబోతున్నాయా దేవర కంటే? ఖచ్చితంగా మంచి టైము, సెలవుల టైంలోనే రావటం అనేది ఒక విశేషంగా చెప్పాల్సి వస్తుంది. పైగా వర్షాలు కూడా తగ్గిపోయినాయి. ఇవన్నీ కూడా అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పాలి దేవరకి. సో చూద్దాం సార్, మొత్తానికి దేవర రిలీజ్ అయ్యి ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయబోతుంది, ఓపెనింగ్స్ ఎలా ఆకట్టుకోబోతుంది అనేది చూద్దాం. నమస్తే.